హాయ్ అండి. నేను ఇవాళ తలకాయ కూర వండుతున్నాను. మటన్ తలకాయ కూర. ము ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా 4 వేసాను నేను. మీరు మంటకు తగ్గట్టు చూసుకొని వేసుకోండి. వేసుకొని ఇవి కలుపుకుందామండి. మొత్తం నూనెలో ఆయిల్లో కలిసేటట్టు వేపుదాం. ఇలా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇలా కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా వేపుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగనిద్దామండి. ఆయిల్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇలా వేగిన తర్వాత తలకాయ కూర వేసుకుందామండి. మటన్ తలకాయ కూర వేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం. ఇలా కలిసిన తర్వాత పసుపు వేసుకుందామండి. ఉప్పు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం చూసి వేసుకుందాము. మయం చాలకపోతే అప్పుడు తర్వాత కలుపుకోవచ్చు. కష్టమైతే కనుక తినలేం కాబట్టి చూసి వేసుకుందాం. ఇలా మూత పెట్టేసి మగ్గనిద్దామండి కాసేపు. ఇలా మయమయాన కలుపుతూ మగ్గనిద్దామండి. తలకాయ కదండి, కొంచెం ఎక్కువసేపే ఉడకాలి. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకుందామండి. కారం కూడా వేసి వాటర్ ఒక్కసేపు మగ్గనిచ్చినాక వాటర్ కలుపుకుందామండి. అప్పుడు కారంతో మగ్గనిద్దాం ఒక్కసేపు. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తిప్పి వాటర్ పోసుకుందామండి. కొంచెం గ్రేవీగా ఉండేటట్టు వండుతున్నానండి నేను. వాటర్ అందుకే తక్కువ పోసాను. ఇది లేత తలకాయ మాంసమే. మీరు ముద్రదైతే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం ఎక్కువ ఉడకనిచ్చుకోండి. ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత మటన్ మసాలా వేద్దామండి. గరం మసాలా వేసి కలుపుతాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసి కాసేపు ఉడకనిద్దామండి. ఇది మెదడు అంటారండి, బ్రెయిన్. ఇది లాస్ట్లో వేసుకుందాం. ఫస్ట్ వేస్తే పీకడ అయిపోతుంది. ఇలా వేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి. చూడండి అలా ఉడికిపోయింది, అలా ఉడికిపోతుంది. ఇంతేనండి తలకాయ కూర. మీరైతే ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఇలా గ్రేవీగా ఉంటే సరిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.